ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ విధంగా మూలను కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మహిమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్యము ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభా, ఎందరైతే ప్రభా నీ వాక్యం వినాలని ఆశపడుతున్నారో అటు వారందరితో మీరు మాట్లాడాలి. మీరు దర్శించండి, మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము ఈరోజు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో యేసు ప్రభువారు మాట్లాడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉండనో మీకు తెలియచేయుదును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానించుకుందాం. శ్రద్ధగా మనం ఆలోచించే వారికి వల్ల యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలను మనము ధ్యానిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువారు లూకా సువార్త 6వ అధ్యాయంలో మరి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో ఒక అంశము మనం తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అనేకులు ఈనాడు ప్రభువును ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఉండొచ్చేమో, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారం చేసేవారు చాలా కొద్దిమంది ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఉన్నారు, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారం చేసేవారు లేరు. ఇది యేసు ప్రభువారు ఇక్కడ తన యొద్ద ఉన్న ప్రజలను చూచి మరి వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క హృదయాలు ఎటువంటివో ఎలా ఉన్నావో మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతున్నారంటే, మరి అక్కడ ఆయన్ను వెంబడించే వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుని బిడ్డలారా మరి ఆయన చెప్పిన మాటల ప్రకారము చేసేవారుగా లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటే ప్రభువా ప్రభువా మనము పిలుస్తున్నాం, కానీ ఆయన చెప్పినట్లుగా మనము ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మనం కూడా తడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము మరి ఈ లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉన్న అనేక అంశములు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉండగా మరి మనము ఈ రోజున పరిశీలన చేస్తూ ఉన్నాం. మరి అనేక పర్యాయములు మనము కూడా ప్రభువా ప్రభువా అని మరి కష్టం వచ్చినప్పుడో, ఇబ్బంది వచ్చినప్పుడో, రోగం వచ్చినప్పుడో, సమస్య వచ్చినప్పుడో పిలుస్తున్నాం, కానీ మరి మిగతా సమయాల్లో ఆయన చెప్పినట్లుగా మనము మరి చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరి మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఇక్కడ తండ్రి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ యేసు ప్రభువారితో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. మరి ఆ శిష్యులతో మరి తండ్రి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. 5వ వచనంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుతుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయంలో మరి ఇది రూపాంతరపు కొండ అని మనం అర్థం చేసుకోవచ్చు.
మరి ఈ 17వ అధ్యాయంలో యేసు ప్రభుతో కలిసి పేతురు, మరి యాకోబు, వీళ్ళు, మరి యోహాను గారు, ఈ ముగ్గురు కూడా మరి ఆ రూపాంతర కొండ ఎక్కినప్పుడు మరి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. దాని వెనుక ఒక శబ్దం కూడా వస్తూ ఉంది. ఏమిటి ఆ శబ్దం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. మనము దేవుని బిడ్డలారా, ఆయన ఏది చెప్తాడో అది వింటే అది మన జీవితాలకు గొప్ప దీవెన. ఆయన ఏం చెప్తున్నాడో మనము చెవికి ఆలకించాలి. ఆయన చెప్పినది మనం చేయాలి. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మరి యేసు ప్రభువు తను చేసినటువంటి అద్భుతాల్లో మొదటి అద్భుతం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు మరి పెండ్లి విందుకు పిలువబడతాడు. అక్కడ పెండ్లి విందుకు పిలువబడిన తర్వాత యేసు ప్రభువు ఆ పెండ్లి విందుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని బిడ్డలారా, ఆ పెండ్లి విందు చాలా చక్కగా ఆనందంతో ఉంది. అయితే ఒక కొరత ఏర్పడింది. ద్రాక్షారసం లేదు అనే మాట వినబడతా ఉంది. అప్పుడు అక్కడ ఉన్నవారు యేసు ప్రభువు తల్లితో వచ్చి మరి మా చూడండి, ఇక్కడ 3వ వచనంలో వస్తుంది, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా ఇదిగో నీతో నాకేమి పని, నా సమయం ఇంకా రాలేదన్ను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది జీవుడి. దేవుని బిడ్డలకు ద్రాక్షారసం లేదు, ద్రాక్షారసం అయిపోయినది. మరి ఇక్కడ యేసు ప్రభువు తల్లి అక్కడ ఉన్న పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని చెప్పి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేది. ఆయన ఇక్కడ ఏం చెప్పాడు? 6 రాతి పానాలు ఉన్నాయి. అక్కడ 6 రాతి పానాల్లో నీళ్లు పోయండి అని చెప్పాడు. 6వ వచనంలో యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు వారి పట్టు 6 రాతి పానలు అక్కడ ఉంచబడినను. యేసు ఆ పానలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఏం నింపడైనా యేసు ఏమంటాడు? ఆ పానలు నేలతో నింపండి, ఆయన మీతో చెప్పినది చేయండి అని ఏం చెప్పాడో అది మనం చేయాలి. ఆ చెప్పినప్పుడు మనం ఎటువంటి అపనమ్మకానికి, అవిశ్వాసానికి మన జీవితంలో చోటు ఉండకూడదు. రాతి పాలన ఖాళీ అయినాయి. యేసు ప్రభువు అంటున్నారు, ఆ రాతి పాలన లేదా నీళ్లు పోయింది అని చెప్పాడు. అక్కడ ఉన్నవారికి అనుమానం రావచ్చు, ఒక సందేహం రావచ్చు, ఇదేంటి నీళ్లు అందులో పోయటం ఏంటి, నీళ్ళు అందులో పోస్తే ఏంటి ఉపయోగం ఏంటి, రక్షదాసంగా మారిందా ఏంటి అని ఒక ఆలోచన రావచ్చు. కానీ అక్కడ ఉన్న పరిచారకులకు అటువంటి ఆలోచన. ఆయన ఏం చెప్పాడు? రాతి పానల్లో నీళ్లు పోయండి అన్నాడు. దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా అంచుల మట్టుకు వాటిని నీళ్లతో నింపారంట. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతుంది? అద్భుతం. ఆయన చెప్పినది వారు చేశారు. అంతే, ఆయన చెప్పినది వారు చేశారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. రంగు లేని నీళ్లు రంగుగల నీరుగా మారాయి. రుచి లేని నీరు ద్రాక్షరసంగా రుచిగల నీరుగా మారింది. ఆయన చెప్పినది చేస్తే దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా అద్భుతం చేస్తాడు. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇదే ప్రశ్నించుకోవాలి. మనము ఆయన చెప్పినట్లుగా చేస్తున్నామా అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మనకు జవాబు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్తలో కూడా ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను చూసి ఒక కార్యం చేయమని చెప్పాడు. 5వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు మరి సముద్రంలో చేపలు పడుతూ ఉన్నప్పుడు రాత్రంతా వారు ప్రయాసపడుతున్నారు. అలవాటు చొప్పున ప్రతిరోజు వారు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. కానీ వారు ఒకరోజు రాత్రంతా వారు ప్రయాసపడారు, కానీ ఒక చేప కూడా వారికి దొరకలా. యేసు ప్రభువు ఏం చెప్పారు ఇక్కడ? ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించారు. వారు రాత్రంతా ప్రయాసపడ్డాం అంటున్నారు, మాకేమీ దొరకలేదు అన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్పారంటే, అయ్యా మీరు దోణిను లోతుకు నడిపించు,
మీరు ధోరణి లోతుకు నడిపించండి, చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. మనం నమ్మినవాడు, నమ్మదగినవాడు, లేని వాటిని ఉన్నతికి పిలిచేవాడు, అదృశ్యమైనది మరి ఉన్నవి రుజువు చేసేవాడు ఆయన, మృతులను సజీవులు పిలిచేవాడు ఆయన. అని అంటున్నాడు, మీరు మీ ధోరణి లోతుకు నడిపించండి, మీరు చేపలు పట్టడం కోసం మీ వలలు వేయండి. ఏమంటున్నారు? 5వ విషయంలో, రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించి, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఆయన చెప్పినది చేయడమే మన పని. ఇదే ప్రభా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇక్కడ చేపలు నువ్వులే, ఇక్కడ వేసిన ఏం ప్రయోజనం లేదులే, ఏమి దొరకలే అని ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమి దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాము. అందులో ఉంది నమ్మకం, అందులో ఉంది విశ్వాసము. దేవుని పెట్టారా, ఆ నమ్మకము, ఆ విశ్వాసము మనకి అవసరం. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. అపనమ్మకం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఆయన చెప్పింది చేస్తే, 6వ విషయం మనం చూస్తాను, వారు అలాగూ చేసి వాళ్ళు ఏం చేశారట? ధోరణను లోతుకు నడిపించారు. రెండవది, చేపలు లేని స్థలంలో ఆయన చెప్పినట్టుగా వారు వలలు వేశారు, విస్తారమైన చేపలు పట్టిరి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్న. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టు చేస్తే లేని వాటిని ఉన్నతిగా పిలిచేవాడు, లేని దానిని ఉన్నతిగా చూపించేవాడు. వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు వారు పట్టుకున్నారు. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత సమృద్ధి ఆలోచించారు. కారణం ఏంటి? ఆయన చెప్పింది చేశారంతే, ఆయన చెప్పినది చేశారు. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మనము ఆయన ఏమి చెప్తాడో, దేవుని వాక్యము మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉంటుందో ఆ విధంగా మనం చేసినప్పుడు, ఆ విధంగా మనము గైకొన్నప్పుడు మన జీవితంలో మనము సమృద్ధిని చూస్తాం. వలలు పిగిలిపోయేంతగా వారు విస్తారమైన చేపలు పట్టారు. ఈరోజు మనకు కూడా అటువంటి విధేయత అవసరము. నిర్లక్ష్యం ఉండకూడదు. ఆయన ఏం చెప్పారు, ఏం చెప్తారా అనేటువంటి ఆశ మనలో ఉండాలి. అది నేను చేయాలి అనేటువంటి ఆశ మనలో ఉంటే మన జీవితాలు ఈ విధంగా సమృద్ధిగా ఉంటాయి. వలలు పిగిలిపోయేంతగా వారు చేపలు పెట్టారు అంటే అది వారు వలలు వీటి వల్ల కాదు, కానీ ఆయన మాట అక్కడ ఉంది. ఆయన స్వరము వినబడినప్పుడు ఆ సముద్రంలో, ఆ నదీ తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్న చేపలు అవన్నీ కూడా ఆయన ఉన్న చోటుకు వచ్చాయి. అంటే ఆయన మాట మనకి అంత గొప్ప బలము. ఆయన మాట మన జీవితాలకు ధైర్యమునిచ్చింది, సమృద్ధినిచ్చింది. మేము నీ మాట చొప్పున వల వేస్తా ఉన్నాడు. ఆ విధంగా మనము ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితాలు బహుగా దీవించబడతాయి. దేవుని బిడ్డలారా, ఇదే మనం నేర్చుకోవాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను చూసి ఆయన వారితో మాట్లాడుతూ మరి అనేక విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనము 1 నుంచి చదివితే అర్థమవుతుంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఏది చెబుతారో అది మనం చేసినప్పుడు మన జీవితాలు పవిత్రపరచబడతాయి, పరిశుద్ధపరచబడతాయి. ఈ 15వ అధ్యాయం చూస్తున్నాం. 3-4 వచనాల్లో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయండి, అప్పుడు నన్ను ప్రభువా నన్ను పిలవండి. ఆయన ఏం చెప్తున్నాడు?
నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటా. అవినాభావ సంబంధం. దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మీ యందు నేను నిలిచి ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాలి. నా యందు మీరు నిలిచి ఉందని అంటున్నాడు. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసుకుంటే మనం ఆయన యందు నిలిచి ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. మనం ప్రశ్నించుకోవాలి. మనం ఫలించాలంటే మన వల్ల కాదు అనుకుంటాం. అనేక రకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనేక రకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం, కానీ ఇవి ఫలించవు. కానీ మరి ఎప్పుడు ఫలిస్తేందా? ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడు. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకపోతే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకో? దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే, బహుగా ఫలించాలంటే, 5వ విషయం మనం చూస్తున్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగ మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయనకి ఏం చెప్తున్నాడు? నా యందు మీరు నిలిచి ఉండండి, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా జీవించండి. నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటా, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఇది రిజల్ట్, ఇది ఫలితం. ఆయనలో మనం ఉన్నప్పుడు, మనలో ఆయన ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము అని అంటున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరు. అనేక సార్లు మన సొంత ఆలోచన బట్టి మనం పరుగులెడుతూ ఉంటాం, మనకున్న ఆవేశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. స్వతంత్ర ఆలోచనలు మనం తీసుకుంటూ, స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ మరింతగా సమస్యలు పొందించుకుంటూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మనము ఆయన యందు నిలిచి ఉండాలి. మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనము బహుగా ఫలిస్తాం. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయండి. 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుందరు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకుంటారు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం దేవుని ప్రేమిస్తున్నాం, ప్రభువును ప్రేమిస్తున్నాం అనుకుంటూ ఉన్నాం. కానీ మీరు ఎంతమందికి ప్రభు ఇస్తామంటే అందరూ చేతులతో చూపు. కానీ దేవుని బిడ్డలారా, నిజముగా మనము ఆయనను ప్రేమించుట అంటే అర్థము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ఆజ్ఞలు గైకొనుటయే. నా ఆజ్ఞలు మీరు గైకొంటే నన్ను మీరు ప్రేమించినట్టు అంటున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయండి, నా ఆజ్ఞలు మీరు గైకొనండి. 14వ విషయంలో, యోహాను సువార్త 14:14 నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా ఆజ్ఞలు మీరు గైకొనండి, నేను చెప్పేది మీరు చేయండి. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. వాగ్దానం ఇచ్చాడైనా. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన వాడమైనను ఆయన మన జీవితంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నేను అంటున్నాడు, నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగిననో దాన్ని చేస్తాను. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలు గైకొనండి అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు మనం గైకొనడం మనకు చాలా గొప్ప దీవెన. 28వ అధ్యాయం చూస్తున్న ద్వితీయోపదేశకాండము
28వ అధ్యాయంలో నేను నేడు మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను శ్రద్ధగా విని కైకుంటే సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని అత్యధికంగా చేస్తా అంటున్నాడు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలంలో ఉన్నప్పుడు దీవించబడతావు, పట్టణంలో ఉన్నప్పుడు దీవించబడతావు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు దీవించబడతావు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. నేను చెప్పినట్టు మీరు చేయండి, నన్నేమి మీరు అడుగుతారో అది మీకు చేస్తా. నమ్మదగిన వాడు దేవుని పెట్టారా, నమ్మదగిన వాడు. మనం ఆయన ప్రేమించిన వారంగా ఉంటే, మనము ఆయనను ప్రేమించిన వారంగా ఉంటే మనకు ఆయన సమస్తము అనుగ్రహించేవాడే. నన్నేమి అడిగినను నేను చేస్తాను. నిజంగా మనకు దేవుని మందిరానికి వస్తున్నాం కానీ, దేవుని మాటలు వింటున్నాం కానీ ఆ మాటల ప్రకారం మనం చేయట్లా. అదే మన జీవితంలో వెలితి, అదే మన జీవితంలో కొరత. మనము దేవుని బిడ్డలారా, మనము ఆయన మాట ప్రకారము చేయాలి. ఆయన మనకి ఏది బోధిస్తున్నాడో ఆ బోధన బట్టి, నేను ఈ బోధ నుంచి ఎక్కడైనా పడిపోతానేమో, తప్పిపోతానేమో, తొలగిపోతానేమో అని భయం ప్రతి నిమిషం అనుకుంటే ఆ మనస్సును దేవుడు చూస్తాడు. నేను పడిపోతానేమో అనే భయం నీలో అంటే దేవుడు నన్ను చూస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నన్నేమి అడిగినా నేను చేస్తాను, నేను చెప్పినట్లు మీరు చేయండి. ఈ దినాల్లో చాలా విషయాలు మనము దేవుని మాటలు విన్నట్టుగా ఉంటున్నాం కానీ గైకొనట్లా. మనం విన్నట్టుగా ఉంటున్నాం కానీ గైకొనట్లేదు. ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు దీవించబడతారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్న యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులని. ఆకువాడుకు తన ఫలమును ఫలించు చెట్టు వలె అతడు ఉంటాడని, అతడు చేయనంతయు సఫలమగును అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీకు ఆనందం ఉంటుంది. నువ్వు ఫలమించే చెట్టుగా ఉంటావు, నువ్వు దీవించబడతావు. నువ్వు చేయనంతయు సఫలమైంది అంటున్నాడు ఆయన. నువ్వు చేసే ప్రయత్నాల్లో నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చేసే ప్రయత్నములలో నా దేవుని హస్తం నువ్వు పట్టుకొని నడిపించేదిగా ఉంటుంది. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయండి, విధేయులుగా ఉండండి, విధేయులుగా ఉండండి. ఆయన ఏం చెప్తారా అని ఆశతో ఉంటే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా దీని ప్రకారం నడుచుకుంటాను, నడుచుకుంటున్నాను దీవిన, నా కుటుంబం దీవిన నువ్వు గ్రహిస్తే నువ్వు దీవించబడతావు. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం లోకస్వార్తలో ఇక్కడ 6వ అధ్యాయం చూస్తున్నాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని, నా ఎదుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఇటువంటి వాడంట బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉంటాడు. ఈరోజు నీ పునాది ఎక్కడ? ఇక్కడ యేసుప్రభు 2 రకాల పునాదులు చూపిస్తున్నాడు. ఒకటి బండ అనే పునాది, రెండవది ఇసుక అనే పునాది. నువ్వు వేసుకున్న పునాది బండ మీద ఉంటే నువ్వు నిలబడతావు. బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వరద వచ్చినా, ప్రవాహం వచ్చినా ఆ ఇంటి మీద ఒడిగా కట్టినను ఆ ఇల్లు బాగుగా కట్టబడి ఉన్నదన అది దానిని కదిలింపలేకపోయాను. ఆ తుఫాను వచ్చినా, వరద వచ్చినా ఆ ఇంటిని కదిలించలేవు. కారణము ఆ పునాది బండ మీద ఉంది. నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తే నీ జీవితము క్రీస్తు అని బండ మీద కట్టబడుతూ ఉంటుంది. క్రీస్తు అని బండ మీద, ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి. నువ్వు ఎప్పటికి పడిపోవు, నువ్వు ఎప్పటికీ కదిలించబడలేవు. నువ్వు పడిపోకుండా ఉండాలంటే, కదిలించబడకుండా ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు స్థిరముగా బలముగా నిలబడాలి అంటే ఆయన చెప్పినట్లు నువ్వు చేయి. నేను పడిపోతానేమో, తొలగిపోతానేమో, కురిగిపోతానేమో అని జాగ్రత్త తీసుకుంటూ, దేవుని బిడ్డలారా, భయముతో
ఆయన మాటను గట్టిగా పట్టుకొని ఆ మాట ప్రకారంలో జీవిస్తే చాలు. ఏమీ లేని దగ్గర వారు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. ఆయన మాట చొప్పున వారు చేశారు అంతే. ఆయన మాట చొప్పున చేసినప్పుడు వారు బహుగా ఫలిస్తారు. దేవుని పెట్టారా, వారు మరి ఆయన మాట చొప్పున ఆ 6 రాత్రిపాలు నీళ్లు పోసినప్పుడు రంగు లేని ఆ నీళ్ళు రంగు నీళ్ళుగా మారాయి. రుచి లేని ఆ నీళ్ళు రుచిగల నీళ్ళుగా ద్రాక్షరసంగా మారాయి. ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు అర్థము నమ్మకం నీలో ఉండాలి. ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు చేస్తావు. ఆ నమ్మకం నువ్వు కలిగి ఉండు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నట్లు దేవుని పెట్టాలి. కాబట్టి ఆయన మాటల ప్రకారం మనం చేసేవారు ఉందాం. ఆ విధంగా ప్రభువాని మనం పిలిచేవారు ఉందాం. మనం ప్రభువాను పిలిస్తే ఆయన మనకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. ఆ విధంగా మనం ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం లేకునే వారు ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, జీవాధిపతి, కృప సత్య సంపూర్ణ, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా ప్రభు అని నన్ను పిలుచుటేందుకని మీ లేఖనాల ద్వారా మరి ఒకసారి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు, బలపరిచినందుకు, గద్దించినందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో నాయన మాకున్నటువంటి ఆ యొక్క కొరతను మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము వినేవారుగా కాకుండా గైకునేవారంగా, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారంగా, నడుచుకునేవారుగా బైబిల్ దాస్యం ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ మాట యందు వారు ఏ విధంగా నమ్మకం కలిగి ఉన్నారు, ఆ విధంగా మేము కూడా అట్టి నమ్మకం కలిగి ముందుకు సాగిపోతుండే భాగ్యం మా అందరి దాస్యమని ఉంటున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.